దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మోషే సుఖవాసములోని 39వ దిన ధ్యానము. దైవలక్షణముల స్థుతి చదువుకుందాము. నాతో చెప్పండి. దేవా, నీవు పరిశుద్ధుడివై ఉన్నావు. అందుచేత లోకములో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్షజలములలో కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుషులలో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. గనుక నీకు నమస్కారములు. దేవా, నీవు శక్తివై ఉన్నావు. కాబట్టి మానవులకు, జీవరాశులకు శక్తి ఇచ్చినావు. గనుక వారు నడవగలరు, పనిచేయగలరు. గనుక నీకు మంగళస్తోత్రములు. దేవా, నీవు సర్వవ్యాప్తివై ఉన్నావు. అందుచేతనే అన్ని చోట్ల నీ ప్రభావము అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత, నీ పని, నీ కాపుదల కనబడుచున్నది. గనుక నీకు నిత్య మంగళస్థుతులు. దేవా, నీవు నిరాకారుడివై ఉన్నావు. అందుచేతనే పాపులమైన మాకు కనబడవు, కనబడని తండ్రివి. అయినప్పటికీ దర్శనములలో కొందరికి, స్వప్నములలో కొందరికి కనబడుచున్నావు. గనుక నీకు హృదయపూర్వక వందనములు. దేవా, నీవు స్వతంత్రుడివై ఉన్నావు, స్వేచ్ఛాపరుడివై ఉన్నావు. నీకు ఎవరునూ సలహానియనక్కరలేదు. అన్నయూ నీ ఇష్టప్రకారమే చేయగలవు. గనుక నీకు వందనములు. ఆమెన్. సైతాన్ ఎదిరించు సూత్రములు. ప్రారంభ ప్రార్థన. దయగల తండ్రి, సర్వశక్తిగల తండ్రి, మేము సాతాను ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయము. శత్రువు బలవంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నానని లోక 10వ అధ్యాయములో వ్రాయించినావు. కాబట్టి మా తండ్రి, ఆ అధికారమును మేము వాడుకునే కృప దయచేయుమని ప్రభువు నామంలో వేడుకునుచున్నాము. సాతాను ఎదిరించుట. ఓ సాతానా, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు 4:7 అని వాక్యము చెప్పుచున్నది. ఈ వాక్య వాగ్దానమే నాకు ఆధారము. అయితే ఇది వరకు నేను అలాగూ చేయలేదు. గనుక నీవు నన్ను లోకువగట్టి మాట్లాడినావు. నేను బెదిరినాను. గనుక నాకు సరైన దర్శనము రాలేదు. బెదరకపోతే మహిమగల దర్శనాలే వచ్చియుండును. దర్శనములు రాకపోవుటకు నీవు కాదు కారణము, నా బెదిరే కారణము. నేను గొప్ప పని చేస్తున్నానని నీవు అనుకునుచున్నావు. ఆమెన్. సమర్పణ ప్రార్థన. దేవా, పాపము ఒక్కటే కాదు, పాపము ప్రవేశించి ఊరుకునట లేదు. అది వ్యాధిని కలిగించుచున్నది. అట్టి సమయములో నిన్ను వేడుకొని స్వస్థత పొందుటకు పూనుకున్నాను. ఏ తప్పిదము వలన వ్యాధి చేరినదో తెలుసుకుని క్షమాపణ కోరి స్వస్థత పొందుటకు పూనుకున్నాను. ఒకవేళ వెంటనే స్వస్థత కలగపోయినా ఎడల ప్రార్థించి నీ దీవెనతో ఔషధమును వేసుకుందును. నీళ్లను ఔషధముగా నీవు నయమాను విషయంలో వాడినావు కదా. నరుడు పాపములో పడిపోవుననియు అందువలన జబ్బు తెచ్చుకునిననియు నీకు ముందుగా తెలిసి మూలికాదులను పుట్టించి అవి ఔషధములుగా వాడుకును జ్ఞానమును కొందరికిచ్చి ఔషధములు చేయించుచు అనేక మందిని బాగు చేయుచున్నావు. ఇది నీ అద్భుతమైన కృప. అయినను మందు లేకుండా ప్రార్థన, విశ్వాస, స్తోత్రముల వలనను స్వస్థత పొందవలెనని నీ నామదారుల విషయంలో కోరుచున్నావు.
ఆమెన్. రాకడ ప్రార్థన. ప్రభువా, అన్ని జనాంగముల నుండి నీ రాకడకు మనుషులను సిద్ధపరుచుకునుము. అన్ని భాషల్లోనున్న వారిని రాకడకు సిద్ధపరచుము. అన్ని స్థితుల్లోనున్న వారిని, అనగా పాపస్థితిలో, వ్యాధి స్థితిలో, భేదస్థితిలో, అవస్థల స్థితిలో, నిరాశాస్థితిలో, మరణస్థితిలో ఉన్నవారిని, నమ్మియు తప్పిపోయిన వారిని నీ రాకడకు సిద్ధపరచుము. నరమాంస భక్షులలో కొందరినైనా నీ రాకడకు సిద్ధపరచుము. భూలోకములో నున్నవారిలో కొందరు రక్షణ గల మరణంనకు సిద్ధపడగలరు. కొందరు భక్తులైనప్పటికీ రాకడకు సిద్ధపడలేరు. సిద్ధపడుట ఎవరికిష్టమో వారిని సిద్ధపరచుము. దేవా, చిన్నపిల్లలను దీవించుము. వారు నిన్ను అవమానపరచు ఏ పాపమును చేయలేరు గనుక వారిని కూడా నీ రాకడలో తీసుకుని వెళ్ళుము. ఇట్టి మా ప్రార్థన ఆలకించినందులకు నీకు వందనములు. ఆమెన్. నిర్గమకాండము 39వ అధ్యాయము. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పరిశుద్ధ స్థలములో అహరోను చేయు సేవ నిమిత్తము నీలధూమ్ర రక్తవర్ణము గల సేవా వస్త్రములను, అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి. మరియు అతడు బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్న నారతోనూ ఎఫోదును చేసెను. నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ సన్న నారతోనూ చిత్రకారుని పనిగా నేయుటకు బంగారును రేకులుగా కొట్టి అది తీగలుగా కత్తిరించిరి. దానికి కూర్చు భుజఖండములను చేరిసిరి. దాని 2 అంచులయందు అవి కోర్పబడెను. దాని మీదనున్న దాని విచిత్రమైన దట్టి ఏకాండమై దానితో సమామైన పనిగలిగి బంగారుతోనూ నీలిధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్న నారతోనూ చేయబడెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు బంగారు జవలలలో పొదిగిన లేత పచ్చలను సిద్ధపరిచిరి. ముద్రలు చెక్కబడినట్లు ఇశ్రాయేలీయులు పేళ్ళు వాటి మీద చెక్కబడెను. అవి ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములగునట్లు ఎఫోదు భుజముల మీద వాటిని ఉంచెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు అతడు ఎఫోదు పని వలె బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల పంక్తులతోనూ సన్న నారతోనూ చిత్రకారుని పనిగా పతకమును చేసెను. అది చచౌకముగా నుండెను. ఆ పతకమును మడతగా చేసిరి. అది మడవబడినదై జానెడు పొడుగు జానెడు వెడల్పు గలది. వారు దానిలో 4 పంక్తుల రత్నములను పొదిగిరి. మాణిక్య గోమేదిక మరకతములు గల పంక్తి మొదటిది. పద్మరాగ నీల సూర్యకాంత మడుగులు గల పంక్తి 2వది. గారుత్మతకము యశురాయి ఇంద్రనీలము గల పంక్తి 3వది. రక్తవర్ణపురాయి సులిమానురాయి సూర్యకాంతమును గల పంక్తి 4వది. వాటి పంక్తులలో అవి బంగారు జౌలలో పొదిగింపబడెను. ఆ రత్నములు ఇశ్రాయేలీల పేళ్ల చొప్పున 12 ముద్రల వలె చెక్కబడిన వారి పేళ్ళు చొప్పున 12 గోత్రములు పేళ్ళు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పేరు చెక్కబడెను. మరియు వారు ఆ పథకమునకు మేలిమి బంగారుతో అల్లిక పని అయిన గొలుసులను చేసిరి. వారు 2 బంగారు జవలు 2 బంగారు ఉంగరములను చేసి ఆ 2 ఉంగరములను పదకపు 2 కొనలను ఉంచి అల్లబడిన ఆ 2 బంగారు గొలుసులకు పదకము కొలనున్న 2 బంగారములలో వేసి అల్లబడిన ఆ 2 గొలుసులు కొనలను ఆ 2 జవనలకు తగిలించి ఎఫోదు భుజఖండముల మీద దాని ఎదుట ఉంచిరి. మరియు వారు 2 బంగారు ఉంగరములను చేసి ఎఫోదు నెదుటనున్న పదకపు లోపల అంచున దాని 2 కొనలను వాటిని చేసిరి. మరియు 2 బంగారు ఉంగరములు చేసి ఎఫోదు విచిత్రమైన నడికట్టునకు పైగా దాని 2వ కూర్పు నొద్దనున్న దాని
ఎదుట ప్రక్కనను ఎఫోదు 2 భుజఖండములకు దిగువను వాటిని వేసిరి. ఆ పదకము ఎఫోదు విచిత్రమైన దట్టీకి పైగా నుండినట్లును అది ఎఫోదు నుండి విడిపోకుండునట్లును ఆ పదకమును దాని ఉంగరములకును ఎఫోదు ఉంగరములకును నీలి సూత్రముతో కట్టిరి. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు అతడు ఎఫోదు చొక్కాయి కేవలము నీలి నూలుతో అల్లిక పనిగా చేసెను. ఆ చొక్కాయి మధ్యనున్న రంధ్రము కవచరంధ్రము వలె ఉండెను. అది చినగకుండునట్లు దాని రంధ్రములకు చుట్టూ ఒక గోటు ఉండెను. మరియు వారు చొక్కాయి అంచుల మీద నీలధూమ్ర రక్తవర్ణములు గల పేనిన నూలుతో దానిమ్మ పండ్లను చేసిరి. మరియు వారు మేలిమి బంగారుతో గంటలను చేసి ఆ దానిమ్మ పండ్ల మధ్యను అనగా ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూనున్న దానిమ్మ పండ్ల మధ్యను ఆ గంటలను పెట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సేవ చేయుటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మ పండును ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూ ఉంచిరి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారులకును నేత పని అయిన సన్ననార చొక్కాయిలను, సన్ననార పాగాను, అందమైన సన్ననార కుళాయిలను, పేనిన సన్ననార లాగులను, నీలి ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో బుటాపని అయిన నడికట్టును చేసిరి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీట భూషణము చేసి చెక్కిన ముద్ర వలె దాని మీద యెహోవా పరిశుద్ధుడు అని వ్రాసిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా కట్టునట్టి దానికి నీలి సూత్రమును కట్టిరి. ప్రత్యక్షపు గుడారపు మందిరము యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీలు చేసిరి. అప్పుడు వారు మందిరమును, గుడారమును, దాని ఉపకరణములన్నిటినీ, దాని కొలుకులను, పలకలను, కమ్ములను, స్తంభములను, దిమ్మలను, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పైకప్పును, సముద్రవత్సల తోళ్ల పైకప్పును, కప్పు తెర్రను, సాక్ష్యపు మందసమును, దాని మోతకర్రలను, కరుణాపీఠమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, సముఖపు రొట్టెలను, పవిత్రమైన దీపవృక్షమును, సవరించు దాని ప్రతిమలను అనగా దాని ప్రదీపములు వరుసను, దాని ఉపకరణములన్నిటినీ, దీపము కొరకై తైలమును, బంగారు వేదికను, అభిషేక తైలమును, పరిమళ ధూప ద్రవ్యములను, శాలాద్వారమునకు తెరను, ఇత్తడి బలిపీఠమును, దాని కుండు ఇత్తడి జల్లెడను, దాని మోతకర్రలను, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీటను, ఆవరణపు తెరలు, దాని స్తంభములను, దాని దిమ్మలను, ఆవరణ ద్వారమునకు తెరను, దాని త్రాళ్లను, దాని మేకులను, ప్రత్యక్షపు గుడారములో మందిర సేవ కొరకైన ఉపకరణములన్నిటినీ, పరిశుద్ధ స్థలములోని యాజక సేవార్థమైన వస్త్రములను అనగా యాజకుడైన అహరోనుకు పరిశుద్ధ వస్త్రములను, అతని కుమారులకు వస్త్రములను మోషే యొద్దకు తీసుకుని వచ్చిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఆ పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసియుండిరి. అలాగుననే చేసియుండిరి కనుక మోషే వారిని దీవించెను. ప్రార్థన. తండ్రి, నీవు ఏ సమయమందును మాకు వేరుగా లేవు గనుక నీకు వందనములు. నీ పిల్లల మధ్యకు నీవు దిగివచ్చిన రీతినే మా మధ్యకు దిగివచ్చి మమ్మును నీతో ఏకము చేసుకునుటకు నీ వాక్య వర్తమానమిమ్మని యేసు నామమున వందించుచున్నాము. ఆమెన్. నిర్గమకాండము 19:5. ఇశ్రాయేలీయులు ఆయన స్వకీయ జనాంగము, వారే ఆయనకు యాజక రూపమైన రాజ్యము. 1వ భాగము. ఇందు 2 భాగములు కలవు. 1 విమోచన, 2 దిగివచ్చుట. నిర్గమ 15వ అధ్యాయము నుండి పై 2 అంశములలో ముఖ్యముగా దేవుడు దిగివచ్చుట అనేది చూస్తున్నాము. నిర్గమకాండములో తన ప్రజల కష్టములో ఉన్నప్పుడు వారిని విడిపించుటకు ఆయన దిగివచ్చెను.
ఏదేను తోటలో వారు దిగంబరులుగా ఉన్నప్పుడు వారికి శ్రమలు ఇచ్చుటకు దిగివచ్చి ఉన్నారు. కాలము సంపూర్ణమైనప్పుడు బెత్లెహేము తొట్టెలోనికి దిగివచ్చెను. 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు ఆయన మరొక మారు దిగివచ్చెను. రేపు రెండవ రాకడలో మరొకసారి దిగివచ్చును. 1 ఏదేను దిగివచ్చుట, 2 ఇశ్రాయేలీలు దిగివచ్చుట, 3 బెత్లెహేము పుట్టుట, 4 120 మంది దిగివచ్చుట, 5 రెండవ రాకడ దిగివచ్చును, 6 7 చివర హర్మగిద్యోను యుద్ధము కొరకు ఆయన దిగివచ్చును, 7 చివర గోగు మాగోగు యుద్ధము, అప్పుడు ఆయన రెండవసారి దిగివచ్చును. రక్తము లేనిదే విమోచన లేనే లేదు గనుక క్రీస్తు యొక్క గొర్రెపిల్ల రక్తమును వారు గుమ్మపు ద్వారబంధములకు పూసుకొనినట్లు మనము మన హృదయములకు విశ్వాసమును రాసుకొనవలెను. హెబ్రీ 10:26 నుండి 29 వరకు. ఈ రక్తము తొక్కించుటకు అని అర్థము. హెబ్రీ 6:5-6 రెండవ భాగము. 1 మోషే యొక్క పిలుపు, మోషే ఐగుప్తునకు వచ్చుట, ఫరోతో కలహపడుట, 4 ఇశ్రాయేలీలు బయటకు వచ్చుట. 1 దేవుడు కనబడినది పొద, 2 మోషే హృదయములో వద, 3 మోషే దేవునితో చెప్పిన సొద, 4 దేవుడు మోషేతో చెప్పినది పద, 5 ఇది అంతా నిజమే గదా. అహరోను కర్ర జీవమునకు ముంగుర్తు, అది మాంత్రికుల కర్రలను మృంగివేసెను. ఇది పునరుద్ధానమునకు సూచన. ప్రభువు తన జీవముతో తన మరణమును మృంగివేసెను అనునది అహరోను కర్రలో చూడగలము. నిర్గమ 7వ అధ్యాయము. మోషేను దేవుడు పిలిచి పనిచేయుటకు శక్తిని అనుగ్రహించి వాడుకొనెను. సేవకులు కూడా తాము వంటి వారుమని భావించి సంపూర్ణముగా దేవుని వైపే ఆధారపడిన ఎడల ఆయన బలముగా వాడుకును. మోషే అంత గొప్ప నాయకునిగా గత కాలంలో కానీ రాబో కాలంలో కానీ మోషే వంటి ఆయనను చూడలేము. 9 అద్భుతములు చేసి ఫరోతో కలహపడి 10 అద్భుతముల ద్వారా వారిని విడిపించెను. 3వ భాగము. నిర్గమ 15:22. 19వ అధ్యాయం అంతా దేవుడు వారికి ప్రత్యక్షమై ఆత్మ విద్యను నేర్పు మొదలుపెట్టెను. ఇది 40 సంవత్సరముల యాత్రా పాఠశాల. ఈ యాత్రలో జరిగిన విషయాలన్నిటి ద్వారా వారు సంపూర్ణముగా ప్రభు వైపే ఆధారపడుట నేర్చుకొనవలయును. విధేయులైన వారి ఎడల ఆయన ఎట్టి కార్యమైనా చేయగలడు. కానీ ఇన్ని వేళ్ళు చేసిన దేవుని జ్ఞాపకము చేసుకొనాలి. ఐగుప్తులోనే తిండిని జ్ఞాపకము చేసుకుని విశ్వాసులు కూడా ఇట్టి కృతజ్ఞతలై ఉందురా. మారా నుండి ఎలీము వరకు ప్రయాణము మారాలో చేదు అనుభవించుట, తరువాత తీయని ఖర్జూరపు పండ్లు ఎలీము వరకు చేరుకున్నారు. అలాగే విశ్వాస యొక్క జీవితములో కష్టములు వచ్చును. తరువాత ఎలీము మధురము వంటి సమయము వచ్చును. తరువాత సీను అరణ్యమును చేరుకున్నారు. ఇక్కడ మన్నా కురియుట ప్రారంభమాయెను. రెఫీదీము చేరిరి. ఇక్కడ అమాలేకీయులతో యుద్ధము చేసిరి. అమాలేకీయులు ఆదికాండము 36:12. శరీరరీతిగా జన్మించిన వారు గనుక శరీరమునకు ఆత్మకును ఎప్పుడూ యుద్ధము జరుగుచున్నట్లు అమాలేకీయులు ఇశ్రాయేలీలకు ఎప్పుడూ యుద్ధమే. 4వ భాగము. అర్పింపబడుట. నిర్గమ 20-23 అధ్యాయము. మన విమోచకుని యొక్క చిత్తము నెరవేర్చుకొనుటకు సమర్పణ చేసుకొనవలెను. ఆయన సేవ కొరకు ప్రతిష్ఠించుకొనవలెను. ఇశ్రాయేలీలు నాయకుడు మరియు విమోచకుడైన యెహోషువ దేవుని చిత్తమునకు లోబడి ఆయన సేవ చేయవలెను గనుక వారు నడతలకు విశ్వాసమునకు కావలసిన ఆజ్ఞలు ఇవ్వబడెను. 5వ భాగము. ఆరాధన. నిర్గమకాండము 24వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు. ప్రత్యక్ష
గుడారము ఇవ్వబడెను, దైవ సన్నిధిని స్థాపింపబడెను. దేవుడే మానవుల మధ్య నివసించుటకు ఏర్పాటు చేసుకునెను. వారి పరిశుద్ధతకు కావలసిన విధులు ఇవ్వబడెను. దేవాలయమునందు ప్రతి భాగమును ప్రార్థనాపూర్వకముగా నేర్చుకొనవలెను. ప్రభువు మన మధ్య నివసించును. రేపు పరలోకములో ఆయన మనము కలిసి ఉందుము అనుటకు సూచన అయి ఉన్నది దీవెన. అలాగూ నేటి దినధ్యానము ద్వారా పెండ్లి కుమారునితో ఐక్యపరచబడి నిత్య సహవాసములో ఉండుటకు ఇక్కడ ఆయన మిమ్మును సిద్ధపరచునుగాక. ఆమెన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక కీడు నుండి మమ్మును తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మరణాత.